సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞానం వినటానికి మీరు మాకు అనేక విధాలుగా సహాయం చేశారు. ప్రభు, మరొక్కసారి మీ సన్నిధిలో మేమందరము కూడుకొని సంఘమంతా మీ వాక్యం కోసం మా హృదయాలను సిద్ధపరుచుకుని ఉండగా మాకు సహాయం చేయండి. మీ కృపలు బలపరచండి, భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువ పెట్టి నడిపించండి. విత్తబడుతున్న వాక్యం మా అందరి హృదయాల్లో 30 60 100 ఫలించినట్లు మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ పిల్లలకు మీ మాటలు ఉపదేశించే క్రమంలోనూ మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని, సమస్త విషయంలో మీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనందరం సంఘముగా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనందరికీ ఒక చక్కటి అవకాశాన్ని ప్రసాదించారు. ఈ అవకాశం మరొక మెట్టు మనల్ని ఎక్కించడానికి దేవుడు మనకిచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనందరి ఆత్మీయ జీవితాలకు అత్యంత అవసరమైనది. ఈ వాక్యం లేకపోతే మన ప్రాణాలు నీరసిల్లిపోతాయి, ఆత్మీయంగా మనం బలహీనమైపోతాం. సో ఆత్మీయంగా మనం బలహీనులు కాకుండా ఉండటానికే ఈ జీవితం ముగిసిపోయే లోపు సులువుగా ఈ వాక్యం అనే నావ మీద ఈ లోకం అనే సంద్రాన్ని మనం దాటేయాలి. ఈ లోకం అనే సంద్రంలో మనం మునిగిపోకుండా ఈ లోకం అనే సంద్రాన్ని దాటేయడానికి మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరమే వాక్యం. అయితే ప్రియులరా, ఈ జీవితంలో చాలామంది వాక్యాన్ని విస్మరించడం వల్ల, వాక్యానికి దూరంగా జరిగిపోవటం వల్ల తమ బ్రతుకులో వాక్యాన్ని కనపరిచే పరిస్థితిలో లేరు, అంటే వాక్యాన్ని అవలంబించే పరిస్థితిలో లేరు. చాలామంది వాక్యాన్ని వినటం వరకే, కేవలం వింటారు తప్ప విన్న దాని ప్రకారంగా ప్రవర్తించరు. కేవలం వింటే మనల్ని మనం ఏం చేసుకున్నట్టు, మోసం చేసుకున్నట్టు. కేవలం వింటే సరిపోదు, వినిన దాని ప్రకారంగా మనం ఏం చేయాలి, ప్రవర్తించాలి, దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని మన బ్రతుకులో చూపించగలగాలి. ఎప్పుడైతే మనం దాన్ని ఫాలో అవుతామో, మన బ్రతుకులో చూపిస్తామో, అప్పుడు దాని వలన మనకు ప్రయోజనం ఉంటుంది. లేకపోతే మనకు ఎలాంటి ప్రయోజనం వాక్యం వలన కలగదు. ఈ విషయాన్ని మొదట అందరూ గమనించాలి. ప్రియులరా, మనం క్రైస్తవులు అయినప్పటికంటే ఎప్పుడు మనం బాప్తిస్మం పొందామో ఆ సమయం కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపమై ఉన్నది. ఇది నిజమా కాదా? అవునా కాదా? మీరు చెప్పండి. నేను బాప్తిస్మం పొందిన నాటి కంటే ఈరోజు రక్షణ నాకు మరీ సమీపం అయిపోతుంది. అవునా? అది నిజం. మనం బాప్తిస్మం పొందినప్పుడు ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. రక్షణ మనకు మరీ సమీపమైపోతున్న కొలది మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మానవ జీవితం చాలా చిన్నది. ఒక ట్రైన్ ఎక్కి ఒక స్టేషన్లో దిగిపోయినంత చిన్నది మానవ జీవితం. ఎక్కడో ట్రైన్ ఎక్కాం, ఎక్కడో దిగిపోతాం. ఒక చిన్న ప్రయాణం మనం చేసేది, చాలా చిన్న ప్రయాణం. ఒక వ్యక్తి టికెట్ కొనుక్కుని రైలు ఎక్కాడు, 2-3 స్టేషన్స్ దాటాడు. ఆ స్టేషన్సే మన బ్రతుకులో ఉన్నటువంటి దశలు: బాల్య దశ, యవన దశ, కౌమార్యం, వృద్ధాప్యం. ఇవన్నీ మనం దాటేటువంటి స్టేషన్లు. మధ్యలో మనకు పరిచయమైనటువంటి బంధాలు, మన పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మధ్యలో మనకు పరిచయమైనటువంటి బంధాలు. అందులో భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, బాబాయి, పెదనాన్న, పిన్ని, ఇలా ఎవరైనా కావచ్చు. వాళ్ళందరూ కూడా మనకు మార్గ మధ్యలో పరిచయమైన వాళ్ళు. అందరూ కూడా ఒక్కో స్టేషన్లో ఏమైపోతాం, దిగిపోతాం. మనతో పాటు ప్రయాణం చేసిన ప్రతివాడు ఏదో ఒక స్టేషన్లో దిగిపోతూ వెళ్ళిపోతాడు. అలాగే మన స్టేషన్ వచ్చిన తర్వాత మనం కూడా దిగిపోయి వెళ్ళిపోతాం. నేను ట్రైన్లో శాశ్వతంగా ఉండిపోతానంటే కుదరదు, ఖచ్చితంగా దిగిపోతాం. అలాగే మానవ జీవితంలో కూడా కొంతకాలం గడిచేసరికి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మనం అందరం ఏమవ్వాలి, దిగిపోవాలి. మధ్యలో పరిచయమైనటువంటి బంధాలన్నిటినీ విడనాడి, మధ్యలో పరిచయమైనటువంటి బంధాలన్నిటికీ ముగింపు పలికి, మధ్యలో పరిచయమైనటువంటి బంధాలన్నిటికీ స్వస్తి పలికి ఖచ్చితంగా మనం ఎక్కడో ఒక చోట దిగిపోవాలి. ఇది మనం అందరూ అంగీకరించవలసినటువంటి విషయం. కానీ ఈ జీవితంలో మనం స్వార్థంతో ఉంటాం, ఈ జీవితంలో మనం అసూయతో ఉంటాం, ఈ జీవితంలో మనం కక్షతో ఉంటాం, ఈ జీవితంలో మనం క్రోధంతో ఉంటాం, ఈ జీవితంలో మనం ఎదుటి వ్యక్తిని క్షమించలేని స్థితికి వెళ్ళిపోతాం. అదేమీ విచిత్రమో కానీ ట్రైన్లో చేసే ప్రయాణానికి, జీవితంలో చేసే ప్రయాణానికి అవినాభావ సంబంధం ఉంది. కానీ ట్రైన్లో చేసే ప్రయాణానికి, జీవితంలో చేసే ప్రయాణానికి
మనుష్యుల వ్యక్తిత్వం విషయంలో మాత్రం చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. ఎందుకు అంత వ్యత్యాసం కనబడుతుందో మనకు అర్థం కాదు. మీరు ఒక విషయాన్ని గమనించండి. మీరు ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కగానే పక్కనే ఉన్న వ్యక్తిని చూసి ఖచ్చితంగా ఏం చేస్తారు? నవ్వుతారు. ఒక చిరునవ్వు నవ్వి పరిచయం చేసేసుకుంటారు. వెంటనే పరిచయం చేసేసుకుంటారు. కానీ జీవితంలో చిరునవ్వులు ఉండవు. ఎందుకో కోపంతో చూస్తూ ఉంటారు. జీవితంలో ఉన్న బంధాలకేమో విలువనివ్వం. ట్రైన్లో ఉన్న తాత్కాలిక బంధాలకు మాత్రం ఏం చేస్తాం? విలువనిస్తాం. పరిచయం చేసుకుంటారు. పరిచయం అయిపోయిన తర్వాత నా చక్కోడీలు మీరు తినండి, మీ చక్కోడీలు నాకు పెట్టండి, నా వేరుశెనక్కాయ గింజలు మీరు తినండి, మీ వేరుశెనక్కాయ గింజలు నాకు పెట్టండి. టీ తాగుతారా? అసలు వాడు ఎవడో తెలీదు, ముక్కు మొహం తెలీదు, ఫోన్ నెంబర్లు మార్చేసుకుంటారు. అబ్బబ్బా ఎంత ప్రేమ ఒలకపోసేస్తారో. మీరు కూర్చోండి, పర్వాలేదు, అమ్మాయిని నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి, ఏం చేస్తుంటారు, ఎక్కడ వరకు పోతారు, ఇంకేంటి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ చెప్పండి, మే హోనా, మీకేం పర్లేదు, మీకున్న బాధలన్నీ నా మీద వేసేసుకోండి అని ఒక రోజు ప్రయాణం అయితే ఆ రోజులో మొత్తం వీళ్ళ జీవిత చరిత్ర వాళ్ళకి, వాళ్ళ జీవిత చరిత్ర వీళ్ళకి చెప్పేసి మధ్య మధ్యలో అన్నీ నా చెక్కిడలు మీరు తినండి, మీ పాకుండలు నాకు పెట్టండి అన్నట్టుగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఎంత ప్రేమ. వాడేమో జంతువులు కొంటుంటాడు, వీడేమో టీ ఇప్పించేస్తుంటాడు, వాడేమో లస్సీ కొనిచ్చేస్తుంటాడు, వీడేమో అవసరమైతే బిర్యానీ కొనిచ్చేస్తుంటాడు. ఎంత ప్రేమ చూపించేస్తారు కదా వాళ్ళ మీద. అంత చక్కగా ప్రయాణం కొనసాగిస్తారు. కాలు తగిలింది అనుకోండి, పర్లేదు పర్లేదు పర్లేదు, మీ కాలే కదా, పర్లేదండి, ఏం కాదు, మనం ప్రయాణికులం కదా, కాలు తగులుతుంటుంది, మరి తప్పదు. సో ఎంత తగ్గింపు, ఎంత సర్దుబాటు, సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది అక్కడ. ఒక బెర్త్ అయితే ఇద్దరు పడుకుంటుంటారు, ఒక కాలు ఒక పక్కే, ఒక తల ఒక పక్కే పెట్టుకుని, అక్కడ కూడా సర్దుకుంటారు. అయ్యో మనం సర్దుకోపోతే ఎలా అండి, బ్యాగులండి ఇలా పెట్టుకోండి పర్లేదు, ఇది కింద పెట్టేసుకోండి పర్లేదు, సాయం పెట్టమంటారా, దిగేటప్పుడు ముందు స్టేషన్లో కానీ దిగిపోతుంటే పర్లేదండి, నేను లగేజ్ నేను తీసుకొస్తాను కదండి, మీరు వెళ్ళండి, మీరు అన్ని బ్యాగులు ఎలా మోయగలరండి, నేను లగేజ్ తీసుకొస్తానండి అని చెప్పి తీసుకొచ్చి లగేజ్ చేతికిచ్చి కిందకి దిగిన తర్వాత ఊపించి ఊపకుండా తెగ ఊపేసి వాళ్ళని ఎంతో ప్రేమగా సాగనంపి అవసరమైతే కన్నీళ్లు గార్చేసి హత్తుకొని కౌగులించేసుకుని అదేదో జన్మజన్మల బంధంలాగా ఇంత చేస్తారు ప్రయాణంలో. కానీ జీవితంలో మాత్రం ఎవ్వరిలా చేయరు. ప్రయాణంలోకి వచ్చేసరికి టైంపాస్ కోసం అనుకుంటారో లేదా కొత్త బంధాన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటారో, కానీ ఇలా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. నిజ జీవితంలో మాత్రం ఇంట్లో వాళ్ళనే క్షమించలేరు, సంఘంలో ఉన్న వాళ్ళని క్షమించలేరు, పక్కనున్న వాళ్ళ మొహం చూడలేరు, వాళ్ళతో ప్రేమగా అసోసియేట్ అవ్వలేరు, వాళ్ళతో ప్రేమగా సమయాన్ని గడపలేరు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేరు, వాళ్ళ కష్టసుఖాల్లో పాలిభాగం తీసుకోలేరు, వాళ్ళ కన్నీళ్లు తొడవలేరు, ఇవేవీ చేయలేరు. అంటే రైలు ప్రయాణానికి జీవిత ప్రయాణానికి ఒక విధంగా అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ మనుష్యుల ప్రవర్తన విషయంలో మాత్రం పూర్తి వైరుధ్యం మనకు కనబడుతోంది. పూర్తి వైరుధ్యం. ఎందుకు ఇంత వైరుధ్యం వచ్చింది? ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒకసారి గుండెల మీద చేసుకుని నేను నా జీవితంలో క్షమించాల్సిన వాడు ఎవడైనా లేకపోతే ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సీరియస్గా, బీ సీరియస్. అందరూ గుండెల మీద చేసుకుని నేను ఎవరినైనా క్షమించలేకపోయానా, ఇప్పటికీ నా మనస్సులో నేను క్షమించలేనంత గొప్పగా ఎవరినైనా పెట్టుకున్నానా, నా మనసులో ఇక వాళ్ళని క్షమించడం అనేది జరగదు అనే స్థితిలో నా మైండ్లో ఎవరైనా పర్సన్ ఉన్నారా? పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదిరింటి వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే ఇక్కడ కూర్చున్న సహోదరుల్లో ఎవరైనా కావచ్చు. నేను ఎవరినైనా క్షమించలేకపోతున్నానా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరైనా ఉన్నారా అలా మీకు? నాకున్నారండి, నేను ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నాను, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది కానీ నేను ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి, బయట కానీ లోపల కానీ? నేను ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నాను, నా మైండ్లో ఒక వ్యక్తి ఉండిపోయింది లేదా ఉన్నాడు, ఆ సదరు వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను అని ఎవరైనా మీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎనీబడి ఉన్నారా? వాళ్ళు ఉన్నా మీరు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు ఇప్పుడు, అంతే కదా. ఒకవేళ మీ మనసులో ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు మీరు చెప్తారా? చెప్పరు. కానీ మిమ్మల్ని మీరు, మీ అంతరంగంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే
ఎవరి మీదైనా మీరు కక్ష కానీ, ద్వేషం కానీ, కోపం కానీ ఇలాంటివి ఏమైనా పెంచుకుని ఎవరినైనా ఒక పర్సన్ ఉంటే ఖచ్చితంగా మీ మనసులో చిచి ఆ మొహం చూస్తేనే నాకు మాట్లాడాలనిపించదండి, వాళ్ళని నేను క్షమించలేను, వాళ్ళు నా సహోదరులైనప్పటికీ నేను వాళ్ళని క్షమించలేను, వాళ్ళంటే నాకు ద్వేషం, పగ, కక్ష. ఎంతకాలం నువ్వు ఉన్నంతకాలం ఎంతకాలం ఉంటావు అది నీకు తెలీదు. ప్రియులారా, ఒక విషయం గమనించండి, క్షమించకుండానే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా సమాజంలో. నిజం, వాళ్ళు ఎవరి మీద అయితే కక్ష పెట్టుకున్నారో, వాళ్ళు ఎవరినైతే శత్రువులుగా భావించారో, వాళ్ళు ఎవరినైతే ద్వేషించడం ప్రారంభించారో వాళ్ళను క్షమించకుండానే చనిపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చాలామంది అంటే వాళ్ళు చనిపోయే సమయానికి ఇంకా వాళ్ళ హృదయంలో అవతలి వారి పట్ల ద్వేషభావమే నిండుకొనుంది తప్ప క్షమించే మనసు వాళ్ళకి రాలేదు. అలా క్షమించలేక చచ్చిపోయారు. మరి మీరు ఆ స్థితిలో ఉండాలనుకుంటున్నారా? చెప్పండి, మీరు ఆ స్థితిలో ఉండాలనుకుంటున్నారా? చెబుతున్నాను కదా, ఇది చాలా చిన్న ప్రయాణం. ఎక్కడ దిగిపోతామో తెలీదు, మన స్టేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. టక్మని దిగితే వెళ్ళిపోతాం. మళ్ళీ మనం ఆ ట్రైన్లోకి మామూలుగా భౌతిక సంబంధమైన ట్రైన్లోకి మళ్ళీ ఎక్కగలమేమో, కానీ మరలా ఈ జీవితం అనే ట్రైన్లోకి ఎక్కడం అనేది జరగదు. ఒకసారి ఎక్కుతాం, ఒకసారే దిగిపోతాం. చూసారా ఎంత విచిత్రమైన ప్రయాణమో. మన జీవితంలో చాలాసార్లు మనం రైలు ఎక్కాం, చాలాసార్లు దిగాం. కానీ ఈ జీవితం అనే రైలు బండి ఒకసారి ఎక్కుతాం, ఒకసారే దిగిపోతాం. మరలా ఎక్కడం కుదరదు, మరలా ఎక్కే అవకాశం ఉండదు. ఓన్లీ వన్ లైఫ్, ఏ సింగిల్ లైఫ్. ఇది మనందరికీ ఇవ్వబడినటువంటి ఒక చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ద్వేషాలు ఎందుకు, కలహాలు ఎందుకు, కపటాలు ఎందుకు, క్రోధాలు ఎందుకు, అసూయలు ఎందుకు, మత్తతలు ఎందుకు, క్రూరత్వం ఎందుకు, క్షమించలేని గుణం ఎందుకు? ఈరోజు కనబడి రేపు మాయమైపోయే అల్పమైన జీవితంలో క్షమించను అనేటువంటి ఒక కాఠిన్యతతో కూడినటువంటి ఒక భారాన్ని జీవితం అంతా మోస్తూ దాన్ని దించకుండా చావడం వల్ల మనకేంటి ప్రయోజనం? మనకేంటి ప్రయోజనం? అందుకే దేవుడు చెప్పాడు, నాయనా అలాంటి మనస్సాక్షి కానీ మీరు కలిగి ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని తీసేసుకోండి, ఎందుకంటే మిమ్మల్ని నేను క్షమించాను, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. మైండ్ ఇట్. ఏమన్నాడు? వారి పాపముల విషయమై, వారి దోషముల విషయమై ఏం కలిగి? దయ కలిగి. వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడునూ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు మన పాపాలు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. కానీ మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే పదే 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 జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. రోజుకొకసారైనా సీడీ చూడకపోతే మనసు ఒప్పదు. సీడీ అంటే ఎక్కడ చూస్తాం? ఏ థియేటర్లో చూస్తాం? ఆ సీడీ మన మైండ్ థియేటర్లో చూస్తుంటాం. రోజుకొకసారి ఏంటి, ఒక్కొక్కడైతే 2-3 సార్లు వేసుకుంటూ ఉంటాడు రీప్లే. వాళ్ళని ద్వేషించడానికి మన జీవితంలో మనం కేటాయించే సమయం ఇది. అంటే ఈ రీప్లే జరుగుతూ ఉండడం వల్ల మనం వాళ్ళని క్షమించలేకపోతాం. కొంతమంది చూడండి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, మాట్లాడుకోరు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సొంత కుటుంబ సభ్యులు, ఒకే సంఘ సభ్యులు, ఒకే గూటి పక్షులు, కానీ ఒకరంటే ఒకరికి పడదు. గ్రూపిజం. మీరు వేరు, మేము వేరు, మీ జాతి వేరు, మా జాతి వేరు, మీకు డబ్బులు లేవు, మాకు డబ్బులు ఉన్నాయి, మీ కులం వేరు, మా కులం వేరు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే నీచులు కూడా సంఘాల్లో ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి క్షమాపణ రాదు. వాళ్ళ హృదయంలో కూడా చాలామందిని ద్వేషిస్తూ ఉంటారు, వాళ్ళని క్షమించలేరు. క్షమాపణ అడిగినా కూడా క్షమించని హృదయాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పో నువ్వు క్షమిస్తే, నువ్వు క్షమాపణ అడిగితే మాత్రం నేను క్షమించాలా, మేము క్షమించమంటారు. కానీ ప్రభు కూడా మనల్ని అలాగే అనుండుంటే ఈరోజు మనకి స్థితి ఉండేదా? ప్రభు మనల్ని అలాగే తృణీకరించి ఉండుంటే ఈరోజు మనం ఈ పరిస్థితిలో కూర్చొని ఉండగలిగేవారం? ఇక్కడ బాప్తిస్మం పొందే అవకాశం ఉండేదా నీకు నాకు? లేదు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చోగలిగామంటే ప్రభు యొక్క దయాదాక్షిణ్యాలు. ఆయన దయాదాక్షిణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయట? వారి పాపములను మరికి ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. నేను వారి పట్ల ఎలా ఉన్నాను? దయగలిగి. నేను వారి పట్ల దయగలిగి ఇక ఎన్నడూ వారి పాపములు జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మన పాపాలు జ్ఞాపకమే చేసుకోనంటున్నాడు. అంటే మొత్తం మర్చిపోయాడు, తుడిచేశాడు. కానీ మనం ఎందుకంటే మర్చిపోలేకపోతున్నాం? మనం ఎందుకంటే తుడిచేయలేకపోతున్నాం?
మనం ఎందుకంటే సహోదరుడి మీద ద్వేషం పెంచుకున్నాం? మనం ఎందుకంటే వర్గాలు క్రియేట్ చేసుకుంటున్నాం? ఏంటి మనకు వర్గం? ఏంటి మనకి? ఎంతకాలం ఉంటాం మనం? ఎంతకాలం ద్వేషిస్తామండి మనం? నాకు తెలిసి మా పెదనాన్న ఒక ఆయన ఉండేవాడు, అన్యజనుడే. కూతుర్ని ద్వేషించాడు, అల్లుణ్ణి ద్వేషించాడు, మనవరాల్ని ద్వేషించాడు, మనవణ్ణి ద్వేషించాడు. వాళ్ళ ఇంట్లో సుఖంగా ఉండనివ్వలేదు. చాలా చాలా గొడవలు 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 గొడవలు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూడా తిరిగేవారు. ఒకరోజు చెప్పా, ఏంది పెద్దనాన్న నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? ఎందుకు ఇదంతా నీకు? భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, ఉన్నది ఒకే కూతురు. ఆ కూతురుతో, అల్లుడితో, మనవడితో, మనవరాలతో అందరితో గొడవలు పడుతున్నావు. ప్రశాంతంగా జీవించలేవా? అక్కడితో ఆగుతావా? వీధిలో ఉన్న వాళ్ళందరితో గొడవ, పక్కింటి వాళ్ళతో గొడవ, ఎవరి సైకిళ్ళు వెళ్ళకూడదని రాళ్ళు అడ్డు పెట్టడం, ఆ దారిలో గోతులు తవ్వడం, చేను గట్ల దగ్గర గొడవ, కూలి పని ఇచ్చే దగ్గర గొడవ, అందరితో గొడవేనా? నీ జీవితానికి ఇది బాగుందా ఏంది? ప్రశాంతంగా ఉందా నీ మైండ్కి? హ్యాపీగా బతకలేవా? ఎంతకాలం ఉంటావు చెప్పు, ఎంతకాలం ఉంటావు చెప్పు అని చాలాసార్లు అడిగినా ఆయనకి ఎందుకో ఆ మాటలు తలకెక్కలేదు. ఒకరోజు మనవడ పెళ్లి జరిగిపోతుంది. కూతురు కొడుకు వివాహం జరుగుతుంది మనవడది. సో ఇతను నా వివాహానికి పిలవలేదు, పిలిచినా రానని చెప్పేశాడు. సో ఇప్పుడు ఆ పెళ్ళి ఆపాలి, ఏం చేయాలి? పురుగుల మందు ఆగాడు. తాత చనిపోతే పెళ్ళి ఆగిపోద్ది అన్నట్టు. ఎంత దారుణమైన మనస్సాక్షి. హాస్పిటల్లో ఉన్నాడు కదా, పెళ్ళి ఆపేస్తాడు అనుకుంటే వాళ్ళు కనీసం పెళ్ళి అయ్యేంత వరకు హాస్పిటల్ గడప కూడా దొక్కలేదు వాళ్ళు. ముందు ఆ గొడవ పక్కన పెట్టండి, పెళ్లి చేసేయండి అనుకున్నారు. చక్కగా పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. లక్కీగా డాక్టర్ గారు కూడా పెళ్ళి అయ్యేంత వరకు అతను బతికించాడు. అలా మంచం మీద ఎలా బతికించాడు? చనిపోతే వీళ్ళకి ఇబ్బంది, అయినా వీళ్ళు పట్టించుకోవాలనుకోలేదు. అంత దారుణంగా జీవితాలు చూస్తుంటే ఏం సాధించారు? హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి ముక్కులో గొట్టాలు, యూరిన్కి పైప్ పెట్టేశారు, నోట్లో గొట్టం పెట్టేశారు. అలా 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 అనుకుంటూ ఉన్నాడు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏంది నువ్వు సాధించింది నీ జీవితంలో? ఎందుకే జీవితం? ట్రైన్ ఎందుకు ఎక్కావు? ఎందుకు ఇలా ఇంత దారుణంగా ఎందుకు దిగుతున్నావు ట్రైన్లో నుంచి? ఎందుకా నువ్వు ప్రయాణం ప్రారంభించింది? ఎందుకా? ఆ రోజు నేను మీటింగ్కి వెళ్తున్నాను హైదరాబాద్, ఫ్లైట్కి టైం అయిపోతుంది. గుమ్మం దగ్గర పడిపోయి ఉన్నాడు, మందు సీసా చేత్తో పట్టుకొని. గబగబా రోడ్డు మీదకి వెళ్ళి నా కారులోనే ఎక్కించుకున్నాను. ఈలోగా వేరే వాళ్ళ ఆటో వస్తుంటే నాకు ఫ్లైట్కి టైం అయిపోతుందని చెప్పి ఆటోలో ఎక్కించి కొంత డబ్బు వాళ్ళ చేతిలో పెట్టి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళడని చెప్పి నేను వెళ్ళిపోయాను. తీసుకెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ చూడడానికి వెళ్ళా. అప్పటికే ఫోన్లో టచ్లో ఉన్నా, ఎలా ఉన్నాడు ఆయనని. వరుసకి పెదనాన్న అవుతాడు, దగ్గర బంధువేం కాదు, చుట్టుపక్కల వాళ్ళు, నేబర్స్. సో ఆయన చనిపోయాడు. చనిపోతే శవాన్ని తీసుకొచ్చారు, రోడ్డు మీద వేశారు. నలుగురు ఉన్నారు అక్కడ. నలుగురే, కూతురు, అల్లుడు, ఆ పక్కింట్లో వాళ్ళ బంధువులకు ఇద్దరు. సో వచ్చారు, అతను తీసుకెళ్ళిపోయారు. అయిపోయింది చరిత్ర. ఆ ఇంటిని చూసినప్పుడల్లా నాకు అతను గుర్తొస్తుంటాడు. ఏం సాధించి చచ్చిపోయావు నీ జీవితంలో? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అందరితో గొడవలు పెట్టుకున్నావు, ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేదు. నీతో ఒక్కసారి గొడవ పెట్టుకున్నాడంటే ఇంక వాడి జీవితంలో నువ్వు క్షమించగలిగే మనసు కలిగి లేవు. వాడితో మాట్లాడినైనాక మాట్లాడవు. ఇలాంటి బ్రతకటం ఎందుకు? చనిపోవడం ఎందుకు? చాలామంది చూసారా, గొడవలకి ఏదో పేటెంట్ ఇల్లు తీసుకున్నట్టు నీళ్ళ దగ్గర గొడవ, గోడ దగ్గర గొడవ, మాట దగ్గర గొడవ, ప్రతి దగ్గర గొడవ. బయటికి వెళ్తే గొడవ, లోపలికి వస్తే గొడవ, ఇంక వీళ్ళే పేటెంట్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. చూసారా, మన వీధుల్లో కనబడుతూ ఉంటారు. ఇలా 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 అనుకుంటానే ఉంటారు. ఇంకా చేతులు నొప్పురావేమో. వాళ్ళ జీవితాలు చూస్తుంటే వాళ్ళు చదివే మంత్రాలు మనకు అర్థాలు కూడా తెలియవు. అలాంటి మంత్రాలు చదువుతుంటారు వాళ్ళు, భూత మంత్రాలు. ఇంత భయంకరంగా బ్రతికే వాళ్ళ జీవితాలు చూస్తుంటే అసలు ఇలాంటి జీవితం జీవించడానికి చిరాకు అనిపించట్లా? ఉన్నదే గొర్రెతోకంత జీవితం. గొర్రెతోక ఎంత ఉంటుంది? గుర్రం తోకలా పొడవుగా ఉండదు, బెత్తెడంత ఉంటుంది. మన జీవితం కూడా అంతే, చిన్న జీవితం. ఇంత చిన్న జీవితంలో ఎవడి మీదో నేను కోపం పెంచుకుని, ఎవడి మీదో నేను ద్వేషం పెంచుకుని ఆ భారంతో బతికి చావటం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా? లేదు. దేవుడే నా పాపాలు క్షమించి ఇక వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నేనేం చేస్తున్నాను మరి? రోజుకి 10 సార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను.
అలా జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఇంకా దాని తీవ్రత ఏమవుతుంది, పెరుగుతుంది. ఏమందో తెలుసా, ఇలా అందక్క, ఇలా రాసి వెళ్ళమ్మా కూర్చో, నీకు కూడా చెప్తా కథ ఫస్ట్ నుంచి. ఏమందో తెలుసా, ఇలా అంది. ఏమన్నాడు తెలుసా, ఇలా అన్నాడు. చిచ్చి, మళ్ళీ జీవితంలో వాడి ముఖం కూడా మనం చూడకూడదు. అవకాశం దొరికితే తొక్కేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకు చెప్పండి, ఏం సాధిస్తాను చెప్పండి, దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి, ఏమైనా రూపాయి కలిసి వస్తుందా? ఉన్న ఆరోగ్యం చెడిపోవడం తప్ప. అలాగే చచ్చిపోతాం మనం, అలాగే చచ్చిపోతాం. ఇప్పుడు పాడి మీద నుంచి లేచి వచ్చి ఐఎమ్ సారీరా, నేను క్షమించేశాను అని చెప్పి వెళ్ళగలవా? వెళ్ళలేవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి ఒకసారి, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. ఎక్కడ లింక్ పెట్టాడు, లింక్ డాక్యుమెంట్ ఏంట లింక్ చూడండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. మరి పుట్నోట్లో చాలా పొడవుగా ఉంటుంది చూడండి. మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమించడని కూర్చబడి ఉన్నది. సంఘాల్లో కూడా కొంతమంది ఉంటారు, ఒకరి తప్పులను ఒకరు క్షమించలేరు కదా. ఇక్కడికి వచ్చి కూర్చుంటారు కానీ ఎడమొహం పెడమొహం. ఒకవేళ పైపెచ్చేదో పైకి అలాగా వెండిపోత మాటలు మాట్లాడుకున్నప్పటికీ లోపలంతా గచ్చు పెంకే, పైకి మాత్రం ఏం పోతా, వెండిపోతా. అనే ఎలా ఉన్నావు, బాగున్నా, తమ్ముడు బాగున్నా, చాలా మంచోడు అన్నయ్య, అయ్యో నీకంటేనా తమ్ముడు అనుకుని వెనక్కి తిరిగిన తర్వాత ఒక్కొక్కడు ఉంటాడు, అయ్యో ఈ తమ్ముడు పేరు తెలుసా అండి, చాలా మంచి తమ్ముడు అండి, ఎంత గొప్ప తమ్ముడు అండి, గొప్ప అన్నయ్య అండి అని చెప్పి పక్కన పెద్ద ఎదవీడు అని చెప్తుంటారు. అంటే మనసులో ఏముంది వీళ్ళకి? ద్వేషం, క్షమించలేని తత్వం. చాలామంది ఉంటారు ఇలా క్షమించలేని తత్వం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోద్దు, నేను నిన్ను హృదయపూర్వకంగా క్షమించకపోతే ఈ క్షణంలో, నేను నిన్ను హృదయపూర్వకంగా ఈ క్షణంలో ఒక సహోదరుడిగా సహోదరిగా నేను క్షమించకపోతే, హెబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా, ఏంటవి? నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, నా దయగలిగి మీ దోషాలన్నింటినీ క్షమించాను అన్నాడు కదా. అవి మళ్ళీ ఫస్ట్కి వస్తుంది అనమాట. మీరు క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించడు. మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి క్షమించడు. మీరు తగ్గకపోతే మీ పరలోకపు తండ్రి ఎట్టి పరిస్థితిలో తగ్గడు. మీరు ఆయన అడుగు జాడల్లో నడవకపోతే మీకు రావాల్సినవన్నీ బిగబట్టబడతాయి. ఎవ్వడు ఆయన ఆజ్ఞలు మీరు అనుసరించినప్పుడే ఆయన చేతిని విప్పుతాడు. ఎప్పుడైతే మీరు ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళతారో ఆయన చేతిని బిగబడతాడు. అప్పుడు మీకు రావాల్సిందేది ఆయన యొద్ద నుండి రాదు. ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయాన్ని మనం ఎంత సిల్లీగా తీసుకున్నామండి. ఆలోచించండి, ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ నా సహోదరుణ్ణి నేను క్షమించకపోతే నేను నా తండ్రి చేత క్షమింపబడను. మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాళ్ళని ఏం చేయాలట? క్షమిస్తున్నాను ప్రభువా, పలానా ఆమెతో నాకు విరోధం ఉంది ప్రభువా, పలానా అతనితో నాకు విరోధం ఉంది ప్రభువా, అయినప్పటికీ నేను అతన్ని క్షమిస్తున్నాను ప్రభువా, అతను బాగుండాలి, అతని కుటుంబం బాగుండాలి ప్రభువా, వాళ్ళు నాకు కీడు చేసిన వారే కానీ నేను వాళ్ళని క్షమించేశాను ప్రభువా, వాళ్ళ కర్మను వాళ్ళే పోతారని వదిలేశాను ప్రభువా, వాళ్ళకి క్షమించేశాను ప్రభువా, వాళ్ళు బాగుండాలి ప్రభువా, వాళ్ళ జీవితం బాగుండాలి తండ్రి, నాకు వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం లేదు ప్రభువా. ఈ మనస్సాక్షి ఒరిజినల్గా ఉండాలి, డూప్లికేట్ కాదు. మన దగ్గర అయితే తెలీదు, ఆయనకు తెలిసిపోద్ది. ఇప్పుడు నా దగ్గర అనుకో, అయ్యో క్షమించేశాను అన్నయ్య అంటావు, నేనేమనుకుంటాను, నిజమేనేమో ఆ ఫేస్ ఫీలింగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఎస్వి రంగారావులో పెట్టింది అనుకుంటాం. కాకపోతే ఆయన ప్రతిదీ కనిపెట్టేస్తాడు. అబ్బే వీళ్ళది క్షమాగుణం
కాదు, పైకి నటిస్తున్నారు అంతే, లోపల సేమ్ మళ్ళీ ఒరిజినల్ అంతా అలాగే ఉంది. ఒరిజినల్ అంతా అలాగే ఉంది, కక్ష, ద్వేషం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ సహోదరుని నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే నీ పరలోకపు తండ్రి కూడా నీ పాపాలు క్షమించడు. అంటే నువ్వు బాప్తిస్మం పొంది కూడా వృధాయేనా? బాప్తిస్మం పొందింది కూడా వృధా అయిపోద్దా? ఎందుకు కాదు, వృధాయే. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నేను ఎవరి మీదైనా విపరీతమైన కోపం, ద్వేషం, క్షమించలేనంత కోపం కలిగి ఉన్నానా? ఎవరైనా ఉన్నారా అలాంటి పర్సన్స్? అంటే నాకు గుర్తొచ్చారనుకోండి ఎవరైనా, ఇమ్మీడియట్గా నేను ఏం చేయాలి? అమ్మో నాకు వద్దు బాబు. ఎందుకంటే ఒకవేళ నేను మిమ్మల్ని క్షమించలేకపోతే, మీ మీద కానీ ద్వేషాన్ని మెయింటైన్ చేస్తే, నేను నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లా నేను క్షమించి వదిలేయాలి. నీ మీద క్షమే ఉండాలి, నాకు ఆ గుణం నాలో ఉండాలి. ఎందుకంటే చిన్న జీవితం, త్వరలోనే ఈ ట్రైన్ దిగిపోతాను నేను. అలా నేను లేకపోతే పరలోకపు తండ్రి నాకిచ్చే క్షమాపణ నేనేమైపోతాను? కోల్పోతాను, పోగొట్టుకుంటాను. ఎంత స్పష్టంగా ఉందో చూడండి బైబిల్లో. చాలామందికి ఈ విషయం తెలియక, పర్లేదులండి దేవుడు అలాగే చెప్తాడు. మీకు విషయం చెప్పమంటావా? నువ్వు అలాగే చెప్తావు, దేవుడు అలాగే చెప్పడు. ఎలా చెప్తే అలా చేస్తాడు. అర్థమవుతుందా దేవుని మనస్సు నీకు? మనిషి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దేవుడు చెప్పిందేదో, చేసేది అది. కాబట్టి దేవుడికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు ఎప్పుడు కూడా పర్లేదులే దేవుడు అడ్జస్ట్ అవుతాడు అనుకోకు. ఆయన వచనం చెప్పాడు అంటే నువ్వు అలా ఫాలో అవ్వమనే చెప్తాడు. నువ్వు అలా ఫాలో అవ్వని పక్షంలో, నీకింకా నీ సహోదరుడి మీద ద్వేషమే నడుస్తున్న పక్షంలో, నువ్వు ఆయన దగ్గర నుంచి వచ్చే క్షమాపణకు నువ్వే గట్టేసేస్తున్నావు. గట్టేస్తే నీళ్ళు వస్తాయా? రావు కదా. అలాగే నువ్వు గట్టేసుకుంటే నీకు కూడా ఏమి రాదు? క్షమాపణ రాదు. మరి తండ్రి వద్ద నుండి క్షమాపణ రావాలంటే ఇప్పుడే హృదయపూర్వకంగా నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని ఏం చేయాలి? క్షమించి విడిచిపెట్టాలి, క్షమించేయాలి. పోనివ్వండి, ఎంతకాలం ఉంటాం మేము ఇక్కడ? ఎంతకాలం ఉంటాం ఈ జీవితంలో? కక్షలు పెంచుకోవడానికి, క్రోధం పెంచుకోవడానికి, ద్వేషం పెంచుకోవడానికి? చాలా చిన్న జీవితం నాది. ఎంతలో కనబడతాను, అంతలో మాయమైపోతాను. కొవ్వొత్తి లాంటి జీవితం అండి. వెలిగించడం మన బర్త్డే అనుకోండి. వెలిగించినప్పుడు మన బర్త్డే అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన రోజు వెలిగించేశారు. ఆ రోజు ఏమండి, అక్కడి నుంచి మెల్లిగా కిందకి వెళ్తున్నాం. చూసారా, మెల్లిగా ఎక్కడికి వెళ్తున్నాం? కిందకి వెళ్తున్నాం. ఆల్రెడీ సగం కొవ్వొత్తులు అయిపోయినాయి ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఏమో దగ్గరికి వచ్చినాయి, ఎక్కువ కరిగిపోయి. అంతేనా? సగం కొవ్వొత్తులు అయిపోయి అవ్వలేదా? నిజాలు చెప్పండి. అయిపోయింది కదా, సగం కొవ్వొత్తు వెలిగిపోయి బాగా వెలిగేసాం. ఒక ఎలిగేలిగామంటారు కదా, కరెక్టే అది. ఎన్ని ఎలుగులు వెలిగారట? ఒక ఎలుగు వెలిగారండి అంటారు, అది కరెక్టే. ఆ వెలుగే వెలుగుతున్నాం ఇప్పుడు. అలా కరుగుతూ వస్తున్నాం అంతే కిందకి. సగాలం పైగా అయిపోయింది, మన కొవ్వొత్తి కరిగిపోయింది. ఇంకా ఎంత ముక్కుందో తెలీదు. మొత్తం మీద ఇంక చివరికి వచ్చి మిటమిటమంటుందో అటు ఇటు ఊగుతూ. అంతే కదా. కొన్ని చూడండి అలా కొట్టుకుంటుంటాయి, టిక్ టిక్ టిక్మని. అరకొర ఏదో కింద కొంచెం అలా మిగులుతుంది, చిప్పంతా. అందులో ఏదో కొంచెం వాటరీగా ఉంటుంది, కొంచెం అలా ఒత్తుంటుంది, ఏదో వెలుగుతుంటుంది. అలాగా మనం చెప్పేస్తాం, ఇంకా దగ్గరికి వచ్చిందండి, ఇది అయిపోద్ది, ఇంక దీన్ని మనం ఏమీ చేయలేము, దీని పని అయిపోయినట్టే. అలాంటి కొవ్వొత్తులు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఏమా లేవు? ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, రైట్. మీరు నిజాలు ఒప్పుకోవాలి, తప్పదు. అలాంటి కొవ్వొత్తులు కూడా కొన్ని ఉన్నాయి. తొందరలోనే ఆ ముక్క కాస్త అయిపోద్ది, ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత అబ్బాబ్బా, పలానా యేసురాజుని క్షమించలేకపోయాను, పలానా ప్రభుదాసిని క్షమించలేకపోయాను, లేకపోతే ఆ మోషే అన్నవుని క్షమించలేకపోయాను,
లేకపోతే ఎవరినో క్షమించలేకపోయినా అనుకున్నాను అనుకోండి, దానివల్ల నాకేమైనా ప్రయోజనం ఉంటుందా? నాకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఆరిపోయిన తర్వాత ఇంకేముంది ప్రయోజనం? వెలుగుతుండగానే ఏదైనా చేయాలి. చూడండి, మరో మాట చూద్దాం. ఎంత అద్భుతమైన మాటలు ఇదే అంశం మీద దేవుడు వ్రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరినైనా క్షమించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నన్ను క్షమించాడా లేదా అనేది ఆలోచించు. మొదట దేవుడు నిన్ను క్షమించాడా, క్షమించలేదా? ఎన్ని పాపాలు క్షమించాడు? ఒకటా, రెండా, అంతకంటే ఎక్కువ? చెప్పండి, అంతకంటే ఎక్కువ. మరి దేవుడు నిన్నంత అలా క్షమించినప్పుడు నీ సహోదరుని నువ్వు క్షమించి వదిలేలేవు? దేవుడు నిన్నంత క్షమించినప్పుడు నీ సహోదరుని నువ్వు క్షమించి వదిలేలేవా? లేకపోతే ఇంకా అతడు నీ పట్ల విరోధ భావంతో ఉంటే నువ్వు మౌనంగా ఉండి దేవునికి అప్పగించలేవా? ప్రభువా ఇతన్ని క్షమించు అని నీ ప్రార్థనలో ఒక మాట అనలేవా? ప్రభువు శిలువ మీద ఉండి తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించన్నప్పుడు అన్న మాట వాళ్ళు మారు మనసు పొందాక అన్నాడా, ఇంకా ఆ స్థితిలో ఉండగానే అన్నాడా? చెప్పండి. వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే అన్నాడా? మీరే చెప్పాలి. వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే అన్నాడా, వాళ్ళ స్థితిలో ఉండగానే అన్నాడా? వాళ్ళ స్థితిలో ఉండగానే అంటున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. మరి మనకు ఎందుకు లేదండి ఆ మనస్సాక్షి? ఎందుకు లేదు? ఇంకా పర్లేదులేండి, ఇంకా 50 ఏళ్ళు ఉంటుంది, రేఖ పొడుగ్గా ఉందంటావా? ఏమి దొంగ రేఖలు అంటే రేఖలు రైటే, వాడికి చెప్పే భాష్యాలు తప్పు అంటున్నాను. అందుకు నేను చెప్పే దొంగ రేఖ అంటే వాడికి చెప్పే భాష్యాలు తప్పు. ఇది ఆయుష్ రేఖ, ఇది పిల్లల రేఖ, ఇది మా అమ్మమ్మ రేఖ, ఇది నాయనమ్మ రేఖ అంటారు చూసారా? అవన్నీ తప్పులు. కాబట్టి మన ఆయుష్ అనేది చాలా చిన్నది, చాలా త్వరితగతినది, క్షీణించిపోవును. పక్షుల వలె మనము ఎగిరిపోదుము, మంచు వలె మనము విడిపోతాం, అదృశ్యమైపోతాం. ఈ భూమి ఎందరినో మోసింది, ఈరోజు మనల్ని మోస్తుంది. మోసి మోసి కడుపులో పెట్టేసుకుంటుంది. మనల్ని కూడా మోసి మోసి కడుపులో పెట్టేసుకుంటుంది. ఇప్పుడు కనబడుతున్నాం, కానీ రేపు కనబడం. ఇప్పుడు నిలబడి ఉన్నాం, రేపు పడుకుండిపోతాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం, రేపు మోగబోతాం. ఇప్పుడు పని చేస్తున్నాం, రేపు ఏ పని చెయ్యం. ఇప్పుడు నడుస్తున్నాం, రేపు ఎక్కడికి కదలం. కనీసం ముక్కులో దూరుతున్న ఈగలను కూడా తోలుకోవు. అలాంటి పరిస్థితి వస్తుంది నీకు. పళ్ళ మీద నోట్లోకి కూడా కొన్ని సేవలకు ఈగలు పోతుంటాయి. అలాంటప్పుడు అనిపిస్తుంది, బతుకుంటే అసలు సహించగలరా దాన్ని? నోట్లోకి ఈగలు పోవడాన్ని బతుకుంటే సహించగలరా? అసహించేసుకుంటాం, చిచి చిచి అని కొట్టుకుంటాం. ఒంటి మీద ఈగ వాళ్ళనేమో, కానీ మరణించగానే నోట్లోకి, చెవులోకి, ముక్కులోకి ఈగలు దూరుతూ ఉంటాయి, మీద వాళ్తూ ఉంటాయి. అది మన పరిస్థితి. ఈ చిన్న జీవితానికి, కొవ్వొత్తులా కరిగిపోయి ఈ జీవితానికి ఎందుకు ద్వేషం, ఎందుకు కక్ష, ఎందుకు పగ? ఏం సాధిద్దామని? అందుకే ఆయన అంటున్నాడు, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఆ మెంటాలిటీ ఉండి తీరాల్సిందే నీకు. ఒకవేళ అవతల వాడు ఎంత క్రూరుడైనా, నీకు ఎంత అన్యాయం చేసిన వాడైనా కావచ్చు, నువ్వు దూరం జరిగిపో, కానీ వాడి మీద ద్వేషం పెంచుకోవద్దు. వాడికి దూరంగా ఉన్నా సరే వాడిని ఏం చేయాలి? క్షమించు. కక్ష పెంచుకోవద్దు, క్షమించు, విడిచిపెట్టు. క్షమను అనుగ్రహించు, క్షమించే లక్షణాన్ని సంపాదించుకో. పుష్కలంగా లక్షణం కలిగి ఉండు, ప్రశాంతంగా ఉంటావు. దేవుడు కూడా, అరే ఇంత మంచి గుణం ఉన్న నిన్ను నేను ఎందుకు క్షమించను నాయనా, నీకు అదే లక్షణం ఉంది, నా లక్షణం అది, నేను కూడా నిన్ను ఏం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. అదే చెబుతాడు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎంత క్లియర్గా చెబుతున్నాడు చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి, ఏ హృదయం ఉండాలట? కరుణా హృదయులై. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము
మీరును ఒకరినొకరు క్షమించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. మళ్ళీ అదే మాట, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించండి. చూస్తారా, మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎఫెసు పత్రికలో అదే గుర్తు చేశాడు, కొలసీ పత్రికలో అదే గుర్తు చేశాడు. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పొందుకున్నారు కదా ఆ క్షమని, అదే మీ సహోదరుల ఎడల పంచండి. అంతేగాని ద్వేషంతో ఎంతకాలం అండి ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా, ఒకరంటే ఒకరు పడకుండా, ఒకరంటే ఒకరు కిట్టకుండా, ఒకరి పొడ ఒకరికి గిట్టకుండా, ఒకరి పేరు ఒకరికి గిట్టకుండా ఎంతకాలం? సమాధాన పడలేని నువ్వు పరలోకానికి ఎలా పోగలవు? నీ సహోదరుడితో సమాధాన పడే గుణం లేని నువ్వు సమాధాన పడుచువారు ధన్యులు. వారు ధన్యులు. వారు ఎవరి కుమారులు? దేవుని కుమారులు. మరి నువ్వు దెయ్యం కుమారుడు అయితేనే సమాధాన పడవు. దేవుని కుమారుడు అయితే ఏం చేస్తావు? దేవుని కుమార్తె అయితే క్షమిస్తావు. ఎందుకంటే ప్రభువు నిన్ను క్షమించాడు. నీ సహోదరుని క్షమించలేవు. హృదయంలో ద్వేషం నింపుకుని ఎంతకాలం బ్రతుకుతావు? ఆ ద్వేషంతోనే చచ్చిపోతావా? ఆ ద్వేషంతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఆ ద్వేషంతోనే నీ బ్రతుకును ముగించేసుకుంటావా? ఏం సాధిస్తామండి? ఏం సాధిస్తాను చెప్పండి? ఏం ప్రయోజనం చెప్పండి? ఈరోజు సంఘాల్లో కూడా ఐక్యత లేకుండా పోతుంది చాలామందికి. కారణం క్షమించే గుణం లేకపోవటం, సహోదర ప్రేమ నశించిపోవటం, ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు. అది చాలా 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 తప్పు. కాబట్టి ప్రియులరా, ఒక్కసారి మంచి మనస్సుతో ఆలోచించండి. ఎవరి మీదైనా మీకు ఈ క్షణంలో క్షమించలేని గుణం ఉండుంటే గనక ఇమ్మీడియట్గా ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, సహోదర, నా మనసులో ఇన్నాళ్ళు నీ మీద ఏదో తెలియని ద్వేషం ఉండేది. ఓ సహోదరి, ఇన్నాళ్ళు నా మనసులో ఏదో ద్వేషం ఉండేది. ఈ రోజు నుంచి అది తీసివేసుకుంటున్నాను, నన్ను క్షమించు. మనసంతా తేలికైపోద్ది. అప్పుడు ప్రభు కూడా సమాధాన పడువారు ధన్యులని నిన్ను కూడా క్షమించి విడిచిపెట్టేస్తాడు. అప్పుడు నీ ఖాతా రన్ అవుతుంది. లేకపోతే రన్ అవుతుంది, స్ట్రక్ అయిపోద్ది. నీ ఖాతా రన్ అవ్వట్లేదు అనుకో ప్రభు దగ్గర, అంటే నువ్వు ఎక్కడో ఎవరినో క్షమించలేకపోయావు అనమాట. కాబట్టి ఇప్పుడే ఇమ్మీడియట్గా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ సహోదరుల్లో ఎవరి మీదైనా మీకు ద్వేషం ఉన్నా, కలహం ఉన్నా, కక్ష ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళని క్షమించేయండి. వాళ్ళతోనే ఆ మాట చెప్పేయండి, సమాధాన పడిపోండి. అప్పుడు మీరు దేవునికి కుమారులు అనబడతారు. లేని ఎడల మీరు మీ సహోదరుణ్ణి క్షమించలేదు గనుక, మరలా ఆ మాట గుర్తు చేసుకోండి, ప్రభువు కూడా మిమ్మల్ని క్షమించలేదు. మీ పాపాలు ఇంకా అలాగే నిలిచి ఉన్నాయి. అలా నిలిచి ఉంటే మీరు నిత్య జీవితంలోనికి అడుగు పెట్టలేరు. ఒకసారి పేపర్ మీద రాసేసుకోండి. లేకపోతే ఎంతమంది ఉన్నారు నేను క్షమించవలసిన వాళ్ళు? లిస్ట్ కూడా ఉంటుంది కొంతమందికి, చెప్పలేం. ఒకళ్ళిద్దరు ఉంటే పర్లేదు, ఇప్పుడే సమాధాన పడిపోవచ్చు. ఇదే మంచి అవకాశం, వాయిదాలు వేయకండి. ఇప్పుడే సమాధాన పడిపోండి. ఒకరినొకరు హత్తుకొని క్షమాపణ చెప్పేసుకుని మరలెన్నడూ మన మధ్య అది రాకూడదు. ఎందుకంటే ఇది నీకు నష్టమే, నాకు నష్టమే. ఆ పరలోకపు తండ్రి మన నుంచి ఆశించేది అది కాదు. మనం నిత్య జీవితానికి వెళ్ళాలంటే కలిసి ఉంటేనే సాధ్యం. కలిసి ఉంటేనే సాధ్యం. ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కొట్టుకు చచ్చేవారు, చితక్కొట్టేసుకునేవారు. అలా కొట్టుకు చేస్తుంటే వారు పెరిగి పెద్ద అవుతూ ఉంటారు కదా, మెల్లిగా కలుస్తారు అనుకున్నాడు తండ్రి. పెళ్ళిళ్ళు అయ్యాయి, వీళ్ళ సపోర్ట్ ఎక్కువైంది, ఇంకా గొడవలు పెరిగిపోయాయి. ఆ గదిలో ఆవిడ, ఈ గదిలో ఈవిడ ఒత్తి వెలిగిస్తూనే ఉన్నారు. సో వీళ్ళ మధ్య ఇంకా గొడవలు పెరిగిపోయాయి. తండ్రికి ఏం చేయాలో అర్థం కాల. ఇలాగే ముగిసిపోద్దా నా పిల్లల జీవితం, ఇలాగే చచ్చిపోతారా నా పిల్లలు అని ఆలోచించి ఏం చేశారంటే, ఆస్తుల పంపకాలకు వీలునామా రాసేటప్పుడు ఒక చక్కటి వీలునామా రాసి చచ్చిపోయాడు. అదేంటంటే, నా పిల్లలిద్దరూ చచ్చిపోయేంత వరకు ఒకే ఇంటిలో కాపురం ఉండాలి, అలా ఉంటేనే ఈ ఇల్లు వాళ్ళ సొంతం అవుతుంది. అదేవిధంగా ఈ పొలం ఇద్దరూ కలిసి సేద్యం చేసుకోవాలి, అలా చేస్తేనే
ఈ పొలం వీళ్ళకి సొంతం అవుతుంది, వీళ్ళ పిల్లలకి వర్తిస్తుంది. నేను ఏదైతే ఇస్తున్నానో అది వాళ్ళు సమానంగా పంచుకుంటూ సమానంగా వాళ్ళు ఆ పనిని కొనసాగించాలి. లేకపోతే అది అనాథ శరణాలయానికి చెందుతుంది, వీళ్ళిద్దరికీ చెందదు. ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వాళ్ళు ఒప్పుకుని సంతకం పెట్టకపోతే ఈ విధంగా ఆస్తి పంపకాలు వీలునామా రాసి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు? చచ్చినట్టు కలిసి ఉంటారు. దేనికోసం? తప్పదు మరి. సో మనం అలా కాదండి, మనం అలాగా దేవుడు మనల్ని అలా బలవంత పెట్టాలనుకోవట్లా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకు నిజమైన ఆస్తి ఏది? పరలోకమే. ఆ ఆస్తి కోల్పోతామండి. బైబిలే చెప్పింది సుమా, నేను చెప్పలేదు. నీ సహోదరుడి మీద నీకు మనసులో ద్వేషం పెట్టుకుని ఇక్కడికి వచ్చి మోకాళ్ళ ప్రార్థన చేసినా నీ ప్రార్థన నేను ఎత్తి కూడా దాటి వెళ్ళదు. అర్థమైందా? అక్కడే ఉంటుంది, ఎగరదది. నీ ప్రార్థనకు శక్తిహీనమైపోయి ఇలా వెళ్ళి తుస్సుమంటది, లేకపోతే పైకి. నీ ప్రార్థన పైకి హైడ్రోజన్ బుడగలాగా వెళ్ళిపోవాలనుకో, ఏం చేయాలి? క్షమించేయాలి. అదే లాక్. తాడు కట్ చేయటం. తాడు కట్ చేయనంత వరకు హైడ్రోజన్ బెలూన్ పైకి వెళ్తుందా? వెళ్ళదు కదా. అలాగే మనస్ఫూర్తిగా ఒకవేళ వాళ్ళు మనల్ని క్షమించారా లేదా మనకు అనవసరం, మనం వాళ్ళని క్షమించేశాం అంతే. ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు వారిని క్షమించుడి. నా మనసులో ఏం లేదు, నేను క్షమించేశాను, నేను క్షమించేశాను. తేలికైపోద్ది మనసంతా. అమ్మయ్య, ప్రభువు నన్ను క్షమిస్తాడు ఇప్పుడు, ఎందుకంటే నేను అవతల వారిని ఏం చేశాను? క్షమించాను. ఈ మనస్సాక్షి కానీ మీరు కలిగి ఉండకపోతే ఖచ్చితంగా మీరు మీ ఆస్తిని కోల్పోతారు. మీ ఆస్తిని కోల్పోతారు. మళ్ళీ కావాలన్నా మీ ఆస్తి మీకు దక్కదు. మైండ్ ఇట్. తర్వాత మీ ఇష్టం. వాక్యం ఇలా సెలవిస్తుంది, దానిని ఉన్నదన్నట్టుగా మీకు ఉపదేశించాను. నేను చెప్పాల్సింది నీకు చెప్పా, ఖచ్చితం ఇది. వింటావా? విను. వినవా? నీ కర్మ, ఆ ప్రతిఫలాన్ని అనుభవించు. రేపొద్దున అకౌంట్ క్లోజ్ అయిపోయినప్పుడు చిచ్చి చిచ్చి ఇంత చిన్న జీవితానికి ఇంత బుద్ధిహీనంగా ఎందుకు ఆలోచించాను, చచ్చేదాకా వీడిని ద్వేషిస్తూనే బతికాను. ఒక తండ్రి అంటాడు కదా కొడుకుతో, అరే నేను చచ్చాక ఈ దరిద్రుడితో మాత్రం నాకు తలగూరు పెట్టించుకోండి అన్నాడు. నువ్వు చచ్చాక ఎవడ పెడతాడో నీకు తెలుసుదా? వీడితో మాత్రం పెట్టించుకుంటారో తలగూరవి. నేను చచ్చాక అసలు నాకు కాడి కూడా మొయ్యకూడదు, వీడు అసలు వీడి నా దగ్గర కూడా రాకూడదు, వీడు నా కొడుకే కాదు వీడు. నువ్వు చచ్చాక ఏమవుద్ది ఎవడో తెలుసు. ముందు బతుకున్న దాని గురించి ఆలోచించు. ఏదో నా దినానికి బూరు పెట్టండి, బిర్యానీ వేయండి అన్నట్టుంది. నీ దినానికి బూరు పెడితే ఎవడకు కావాలి, బిర్యానీ వేస్తే ఎవడ, బిర్యానీ పెడితే ఎవడ. నువ్వు తింటావా, ఏడుస్తావు, నువ్వు చూస్తావా? నీ దినం ఎప్పుడవుతుంది? 11వ రోజున అవుతుంది. అప్పటికే నువ్వు సగం అయిపోతావు, మట్టిలో పురుగులు తినేస్తాయి. అలా ఉంది మానవుల ఆలోచన విధానం. ఉన్నప్పుడే ఏదైనా చేసేయండి, చూద్దాం చేద్దామని కాదు. ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోండి. అర్థమవుతుందా? ఎవరైనా క్షమించాలా? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా క్షమించాలా? ఉన్నారా ఎవరైనా? ఏమైనా ఉందా? చిట్టా ఉందా మన దగ్గర? ఉందా చిట్టా? ఉంటుంది. అర్జెంటుగా ఆపరేషన్ మొదలు పెట్టండి. హృదయపూర్వకంగా క్షమించండి. ఇంకా మంచి మనసు ఉంటే వెళ్ళి సమాధాన పడిపోండి. మన సహోదరులైతే ముందే సమాధాన పడిపోండి. అవతల వారైతే మనస్ఫూర్తిగా క్షమించి వారిని విడిచిపెట్టండి. సహోదరులైతే ముందే సమాధాన పడండి. సమాధానపడి హృదయపూర్వకంగా వాళ్ళకి క్షమాపణ చెప్పి మీ హృదయంలో నుంచి ఆ బరువు తీసేయండి, ఆ దరిద్రాన్ని తీసేయండి. అప్పుడు పరలోకపు తండ్రి దీవెనలు మీ మీద కుమ్మరింపబడతాయి. ఆయన బిగబట్టడు, కుమ్మరిస్తాడు. ఆయన దీవెన, ఆయన అనుగ్రహం పొందుకుంటే నీ జీవితం వేరేగా ఉంటుంది. కాబట్టి అలాంటి ధన్యత మీరు అందరూ కలిగి ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి కనికరం కలిగిన మా కన్న తండ్రి, ఇంత సూటిగా నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. విత్తబడిన వాక్యం మీ పిల్లలకి ఎంతో అవసరం ప్రభువా. అది వారి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మీ నామ మహిమార్థమై జీవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. మమ్మల్ని బలపరచండి తండ్రి. మా సహోదరులు ప్రభువా, ఇది మా జీవిత ప్రయాణం తండ్రి. ఈ ప్రయాణంలో మాకు పరిచయమైన క్రీస్తు రక్తంలో ప్రభువా మా అందరికీ
మమ్మల్ని అందరినీ ఒకే రక్తంలో కడిగి మమ్మల్ని జత చేశారు తండ్రి. వీళ్ళందరూ మా సహోదరులే, మా సహోదరులు మేము అందరం కలిసి తండ్రి ఐక్యతగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభు సమాధానాన్ని దయచేయండి, క్షమించగలిగే మనస్సాక్షి దయచేయండి. ఒకరిందొకరు విరోధము లేక ఒకరి పట్ల ఒకరు అనురాగము గలవారే తండ్రి పరలోకాన్ని స్వతంత్రించుకోగలిగే భాగ్యాన్ని దయచేయండి. నీ సహోదరుని నువ్వు క్షమించకపోతే పరలోకపు తండ్రిగా నేను కూడా మిమ్మల్ని క్షమించనని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు తండ్రి. అలాంటి భయంకరమైన పరిస్థితులకు మేము వెళ్లకుండా కాపాడండి ప్రభువా. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతిలో ప్రతి ఒక్కరిని నిలువబెట్టి నడిపించమని సమస్త విషయములందు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.